ఒక ఊరిలో ఒక ధనవంతుడైన వ్యాపారి ఉండేవాడు. తన కొడుకుకి డబ్బు విలువ తెలియడం లేదని అతను బాధపడేవాడు. ఒకరోజు తండ్రి కొడుకును పిలిచి, "నువ్వు ఈరోజు కష్టపడి కనీసం ₹1 సంపాదించి తెస్తేనే నీకు రాత్రి భోజనం పెడతాను" అని చెప్పాడు. కొడుకు మొదట తన తల్లి దగ్గరకు వెళ్లి ఏడిస్తే ఆమె జాలిపడి ₹1 ఇచ్చింది. సాయంత్రం తండ్రికి ఆ రూపాయి ఇవ్వగానే, "తండ్రి, దీన్ని బావిలో పడేయి" అన్నాడు. కొడుకు వెంటనే పడేశాడు. తండ్రికి అర్థమైపోయింది అది వాడు సంపాదించింది కాదని. మరుసటి రోజు తల్లిని ఊరికి పంపించి కొడుకుని మళ్లీ సంపాదించమన్నాడు. ఈసారి కొడుకు గత్యంతరం లేక రోజంతా ఎండలో బరువులు మోసి ₹1 సంపాదించాడు. సాయంత్రం తండ్రికి ఆ రూపాయి ఇవ్వగా, తండ్రి మళ్లీ దీన్ని బావిలో పడేయి అన్నాడు. కాని ఈసారి కొడుకు కళ్లలో నీళ్లు తిరిగాయి. "నాన్న, నేను రోజంతా ఎండలో కష్టపడి చెమట చిందించి ఉచితంగా వచ్చే దేనికైనా విలువ ఉండదు. మన కష్టం తోడైనప్పుడే దేనికైనా విలువ పెరుగుతుంది." మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయకమైన మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్, బెల్ ఐకాన్ ని నొక్కండి. తద్వారా మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఇచ్చే ప్రతి లైక్, చేసే ప్రతి సబ్స్క్రైబ్ మాకు ఎంతో ఉత్సాహాన్ని, మోటివేషన్ ఇస్తుంది. మీ ప్రోత్సాహంతో మీకోసం ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. ధన్యవాదాలు.